రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మోతే మండలంలోని సర్వరం గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ నగేష్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ అమలు కాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని తీవ్ర విమర్శలు కూడా చేశారు. రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా గులాబీ జెండా రెపరెపలాడడమే రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకు స్పష్టమైన సంకేతమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో నూతన సర్పంచ్ నగేష్ మాట్లాడుతూ అందరి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమన్వయంతో అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాను. అదేవిధంగా గ్రామంలో ఏ సమస్య ఉన్నా కూడా పార్టీకి అంతితంగా అన్నగారు చెప్పినట్టు, అన్నస్వామి చెప్పినట్టు వాళ్ళది ఈ పార్టీని చూసే స్వభావం కానీ ఆలోచన కానీ బీఆర్ఎస్ పార్టీకి ఉండదు అన్నస్వామి చెప్పినట్టు. అదేవిధంగా అందరూ కూడా సమన్వయంతోనే అభివృద్ధి చేస్తానని చెప్తున్నాం. క్రితం అసెంబ్లీ ఎన్నికలలో మార్పు కోసం ప్రభుత్వం మార్చడం అని చెప్పిన ప్రజలు కేవలం 2 సంవత్సరాల కాల వ్యవధిలో మళ్ళీ మార్పును కోరుకుంటున్నారు. 10 సంవత్సరాలు సుదీర్ఘ పరిపాలన అందించిన కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఒకసారి అవకాశం ఇద్దామని కాంగ్రెస్కి ఇస్తే అలివిగాని హామీలతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఓటేసిన జనాలకి ఈరోజు మొండి చేయి చూపించిర్రని ప్రజలు మళ్ళీ గులాబీ బాట పట్టారు. ఏ గ్రామంలో చూసినా ఈరోజు ముక్తకంఠంతో కేసీఆర్ గారు మళ్ళీ కేసీఆరే రావాలా, సారే కావాలని చెప్పేసి పాటలు మొదలైనవి, స్లోగన్లు మొదలైనవి. స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార ఆర్భాటంతో ప్రలోభాలకు గురి చేసి, కొన్ని చోట్ల భయభ్రాంతులకు గురి చేసి, విచక్షణ మరిచి డబ్బును వెదజల్లి మద్యాన్ని పారించి ఎన్ని రకాల సామ భేద దాన దండోపాయాలు ప్రయోగించినా కాంగ్రెస్ అధికారాన్ని ఉపయోగించుకొని ఈరోజు గ్రామాన గులాబీ జెండా రెపరెపలాడింది. దీనికి కారణం ప్రజల మద్దతు. ప్రజలు మళ్ళీ కేసీఆర్ని కోరుకుంటున్నారు. గ్రామాలలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలని కోరుకుంటున్నారు. యూరియా కొరతతోని బాధపడుతున్న వాళ్ళు, గ్రామాలలో అస్తవ్యస్తంగా పరిపాలన ఇబ్బంది పడుతున్నా పట్టించుకొని ఈ కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలంటే గులాబీ జెండాకే అండగా ఉండాలని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని ముక్త కంఠంతో గెలిపిస్తున్నారు. ఇది ప్రారంభానికి సూచిక. కాంగ్రెస్ పతనం మొదలైంది అనటానికి నిదర్శనం. కాబట్టి రానున్న భవిష్యత్తు రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్దే, గులాబీ జెండాదే. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడగలిగింది కేవలం కేసీఆర్ గారే, గులాబీ జెండా అనేది మళ్ళొకసారి రుజువైంది. జై తెలంగాణ. మా పార్టీ మీద, మా పార్టీ నాయకత్వం మీద, మేము బలపరిచిన అభ్యర్థుల మీద ఈరోజు ప్రజలకు విశ్వాసం ఉంది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పక్షపాతం లేకుండా పరిపాలన కొనసాగిస్తారనే విశ్వాసం ఈరోజు ప్రజలకు మా మీద ఉంది. ఎందుకంటే గతంలో మేము పరిపాలించినప్పుడు ఇండ్లు ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా, గొర్రెల స్కీమ్ ఇచ్చినా, ఏ పథకం ఇచ్చినా పార్టీలను చూడలేదయ్యాల. అర్హతే ప్రధాన అస్త్రంగా, ప్రధాన అంశంగా ఆ రోజు పరిగణలోకి తీసుకున్నాం. ఆ రోజు ఇటువంటి మేము ఇల్లు ఇవ్వాలంటే మా పార్టీ అయితేనే మేము ఇల్లు ఇస్తామని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టు ఆ రోజు మేము మాట్లాడలేదు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వం మీద ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. మేము బలపరిచిన అభ్యర్థులు కూడా నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తారనే నమ్మకంతోనే ఈరోజు ప్రజలు ఆశీర్వదించారు. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగిన శక్తి గులాబీ జెండాకు ఉంది, గులాబీ సైన్యానికి ఉంది.